ఉప్పల్ డిఎస్ఎల్ మాల్లో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. యువతీ యువకులతో కలిసి స్క్రీన్ పై ఐపీఎల్ మ్యాచ్ తిలకించారు రాగిడి లక్ష్మారెడ్డి. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి యువకులను ఉత్సాహపరిచారు. షాహిద్ దివాస్ సందర్భంగా భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి కొట్టడానికి, భారతమాత విముక్తి సంఖ్యలను తెచ్చడానికి అతి చిన్న వయసులో ఉరికంబాలకు వేలాడి అమరులైన షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నాయకులు గౌతమ్ రావు అన్నారు. అంబర్పేట్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో అంబర్పేట్ మహంకాళి దేవాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యువత ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ గౌతమ్ రావు, మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో రోహిత్ రాజ్ గౌడ్, కృష్ణ గౌడ్, ముఖేష్ గౌడ్, చుక్కా జగన్ మరియు ఇతర బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ముఖ్యంగా ఆజాద్ చంద్రశేఖర్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి మహోన్నతమైన వ్యక్తులు ఆ రోజు ఉరికంబాన్ని ఎక్కడానికి ఏమాత్రం కూడా సంకోచించకుండా ముందుకు పోయినటువంటి నాయకులు. ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛావాయులు పీల్చుకుంటాను అంటే ఆ రోజు వారి యొక్క పోరాట పటిమ, ఈ దేశం పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, ఈ ప్రజల గురించి స్వాతంత్రం కావాలని చెప్పి కోరుకోవడం కారణంగానే ఈరోజు మనందరం కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక స్వేచ్ఛగా జీవించగలుగుతాం. అటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి చరిత్రను తెలుసుకొని ఏదైతే 70 సంవత్సరాల స్వాతంత్రోత్సవాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం. రాబోయే రోజుల్లో 100 సంవత్సరాల స్వాతంత్రాలు జరుపుకునే వరకు కూడా మోడీ గారి పిలుపు మేరకు అభివృద్ధి చెందే దేశంగా ఉండాలని చెప్పి ఏదైతే వారు పిలుపునిచ్చారో ఆ పిలుపుని అందుకొని మనందరం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలా. ముఖ్యంగా ఏదైతే స్వాతంత్రం కన్నా ముందు, ఈ బానిసత్వం కన్నా ముందు మన భారతదేశం చాలా అభివృద్ధి చెందే దేశంగా ఉండింది. దాన్ని చూసినటువంటి విదేశీయులు దీనిపై దాడి చేసి మన ఆస్తులను కొలగొట్టి, మన సంస్కృతిని కొలగొట్టి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత విదేశీయులదే. కాబట్టి ఆ రోజు పోరాడినటువంటి నాయకుల స్ఫూర్తిగా ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల వారికి ఒక పిన్న వయసులో సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ దేశభక్తులు, దేశం కోసము ప్రాణాలైనా ఇస్తాను అని చెప్పి ఆ రోజు శపథం చేసినటువంటి వీరులు ఈరోజు మనం స్మరించుకోవాలి. వారి చూపించినటువంటి బాటల్లోనే నేటి యువతరం ప్రయాణించాలని చెప్పి, యువతరానికి స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి, పిన్న వయసులో ఉరి తీసేటటువంటి సందర్భంలో కూడా మీ ఆఖరి కోరిక ఏంది చెప్పండి అని చెప్తే దేశభక్తి గురించి చెప్పినటువంటి విషయం, దేశ రక్షణ గురించి చెప్పినటువంటి విషయం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారందరికీ రక్షణ కావాలి, నా భారతదేశం అని చెప్పినటువంటి మహనీయులు ఈ దేశభక్తులను ఈరోజు మనము స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.